ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే కోనసీమకి దిష్టి తాకింది అది తెలంగాణ వాళ్ళ వల్ల అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు తెలంగాణలో అయితే దుమారం రేగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్కి అయితే గట్టి కౌంటర్ అయితే ఇస్తున్నారు. అయితే దీని మీద కొంతమంది జనసేన స్పోక్స్ పర్సన్సే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, శిరీష లాంటి వాళ్ళు, రాయపాటి అరుణ లాంటి వాళ్ళు, సంపత్ నాయక్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది కౌంటర్స్ ఇస్తున్నారు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కౌంటర్ గా ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కౌంటర్ ఇస్తుంటే ఇంకొంతమంది జనసేన కార్యకర్తలు కావచ్చు, స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, రాయపాటి అరుణ గారు కావచ్చు, శిరీష గారు కావచ్చు, సంపత్ నాయక్ లాంటి వాళ్ళు ఏంటి అలాంటి అంటే ఇక్కడ వాళ్ళని బెదిరిస్తున్నారా? అసలు ఏంటి ఆ కౌంటర్స్ ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయి నాయకుడు అక్కడ కొబ్బరి చెట్లకు తెగులు వస్తే ఏం చేయాలంటే దానికి తెగులు నివారణకి ఏం చేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సైంటిస్టులు కానీ పిలిచి దీనికి పరిష్కార మార్గం ఏంటి, దీనికి ఏమైనా వైరస్ ఉంటే లేకపోతే దానికి యాంటీవైరస్ ఏంటి, అది చేయాలా. అది చేయకుండా దిష్టి తగిలిందని ఒక మాట అంటే అయిపోయాయి. అంటే మన చేతగా అనేది ఇంకోళ్ళ మీద నెట్టేస్తే అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కొబ్బరి చెట్ల వరకే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నాశనం అవడానికి కారణం ఎవరు? నువ్వు పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన అప్పుడు తెలంగాణలోనే ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన జరిగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి వారికి ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెడతారని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఏమో మేము 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే లేదు మేము 10 సంవత్సరాలు ఇస్తామని నమ్మబలికిన మోడీ జాదు మోడీ చేసినారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాగా ద్రోహం చేసిన మోడీ నేను ప్రత్యేక హోదా ఇయ్యనుకోమన్నాడు. ఈయన అన్నాడు ఫస్ట్ మోడీ. నువ్వు ఇయ్యకపోయినా పర్వాలేదని అసెంబ్లీ తీర్మానం చేసి రాసిచ్చింది చంద్రబాబు నాయుడు. సో కోనసీమ కొబ్బరి చెట్లు కాదు, మొత్తం రాష్ట్రం నాశనం కావటానికి నువ్వు పొత్తులో ఉన్న బీజేపీ, నువ్వు పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు నాకు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చినావు. చూసినావా? తెలంగాణ దిష్టి కాదు, నీ చేతగానితనము వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనమైంది. ఇంకొకటి పోలవరం ఎత్తు దాని ఎత్తు తగ్గించడం వల్ల నిర్వాసితులకి ఇవ్వాల్సిన డబ్బు తగ్గించవచ్చు. అంటే ఎక్కువ ఎత్తు ఉంటే ముంపు ప్రాంతం ఎక్కువ ఉంటుంది, ముంపు ప్రాంతం ఎక్కువ ఉంటే నిర్వాసితులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. సో దాని ఎత్తు తగ్గిస్తే ఏమవుతుంది? ముంపు ప్రాంతం తగ్గిపోతుంది. ముంపు ప్రాంతం తగ్గిపోతే డబ్బు తక్కువతో అయిపోవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? ఎత్తు తగ్గేమన్నది. ఎత్తు తగ్గించడం వల్ల ఏమవుతున్నది? 7 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలకు పడిపోతుంది. దానికి మీరు అంగీకారాన్ని తెలుపుతూ మౌనంగా ఉన్నారు. అది దిష్టి కాదు, మీ చేతగానితనము. అదే చెప్తున్నారు, ఇవన్నీ చేతగానితనాలు. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో మేము దాన్ని ఆపినామని మాటలు చెప్పినారు. క్యాప్టివ్ మైన్ తీసుకొస్తామని అదని ఇదని. RINLకి సంబంధించిన ఇతరవి ఛత్తీస్గఢ్లో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా సరే 5 ప్రతిపాదిస్తే 4ని ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటీకరణ జరుగుతుంది. 5కి ప్రపోజ్ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి వల్ల 4 విత్డ్రా చేసుకున్నారు. కేరళ తమిళనాడు ఏమన్నా తెలుసా? నీకు వాటర్ కరెంట్ ఏమో ఎవడు కొంటాడు కొనండి అన్నాడు. ప్రైవేట్ వాడు వచ్చి కొంటాడు కదా, దాన్ని ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేట్ వాడు వచ్చి కొనాలా. నువ్వు కొంటే కొను, నీకు కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, నువ్వేం చేస్తావు చూస్తా అన్నాడు. ఏం చేస్తాడు? ఎవడు కొన్నాడు? ఎవరు రారు. ఇక్కడ ఎందుకు అట్లా లేరు? ఎందుకు లేదంటారు? ఇప్పుడు ఉన్నదే కూటమి ప్రభుత్వం. చేతగానితనము, చేవచచ్చినతనము అది కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలా? నా చేతగానితనం అని చెప్పుకోలేరు కదా. తెలంగాణ దిష్టి అయిన వాళ్ళ మీద దోషేస్తే అయిపోతుంది కదా. ఇక మీరు అన్నారు వాళ్ళ స్టేట్మెంట్ల గురించి. రాయపాటి అరుణ గారు ఏమన్నారంటే దిష్టి తగిలడం అనేది అంత పెద్ద తప్ప అని అన్నారు. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊరందరి దృష్టి అని మేము చెప్పి దిష్టి తీసి పడేస్తాము, అది అంత పెద్ద తప్ప అని అన్నారు. అంటే పక్క రాష్ట్రం దిష్టి అని చెప్పేసి అంటారు. ఇరుగు పొరుగు అంటే తెలంగాణ కాబట్టి ఆ దిష్టి అన్నట్టు చెప్తున్నాడు. ఇరుగు దిష్టి పొరుగు, మీ ఇంట్లో ఫలానా వెంకట్రావు ఫలానా సుబ్బారావు ఇంటి దిష్టి ఇరుగు దిష్టి అని చెప్పరు, జనరల్ గా చెప్తారు. అది నాకు కాదులే అన్నట్టు చెప్తారు.
కానీ ఇక్కడ మీ పవన్ కళ్యాణ్ స్పెసిఫిక్గా చెప్పినాడు తెలంగాణ ప్రజల దృష్టి అని. నువ్వు అదే దిష్టి తీసేటప్పుడు వెంకట్రావు ఇంటి దృష్టి, సుబ్బారావు ఇంటి దృష్టి, ఎల్లమ్మ దిష్టి, పుల్లమ్మ దిష్టి అని చెప్పినావు అనుకో, చీపురు గట్టాలు తిరిగేసి కొడతారు దాంట్లో డౌట్ లేదు. సో అట్లా కవర్ చేద్దామని పాపం రాయపడ్డారన్నా బొక్క బొర్రలో పడ్డది. ఇక్కడ నువ్వు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అవమానించడం. తెలంగాణ ఎందుకు దిష్టి తగ్గుతుందండి? బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి 5 ఇంతల రెవెన్యూ వస్తున్నది. మాదాపూర్ హైట్ ఒక్కొక్క ఎకరము 170 కోట్లు ఎకరం పలుకుతుంటే వాళ్ళు ఎందుకు దృష్టి పెడతారు? ఆంధ్ర తెలంగాణ కంటే బాగుండి తెలంగాణ దయనీయమైన పరిస్థితిలో ఉంటే దృష్టి తగ్గుతుంది. కానీ వాళ్ళు స్వయం సమృద్ధితో మంచిగా పచ్చగా ఉన్నారు, కళకళలాడుతున్నారు. సో వాళ్ళు ఎందుకు దృష్టి పెడతారు? దృష్టి ఎవడు పెడతాడు? లేనోడు పెడతాడు. ఏ రకంగా తెలంగాణ అన్ని రకాల అభివృద్ధి చెందిన తెలంగాణ ఆంధ్రకి ఎందుకు దృష్టి పెడుతుంది? సో ఇక్కడ నా శాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏం చేయాలో మనకు తెలియదు కాబట్టి వేరే వాళ్ళ మీద తోసేసే పని. మన శాతకానితనాన్ని ఇట్లా కప్పిపుచ్చు. ఇక వీళ్ళ విషయానికి వస్తే సినిమాలు ఆడనీయము అని అన్నారు, క్షమాపణ చెప్పాలి అన్నారు. అది డెఫినెట్గా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ప్రజల మనోభావాలను వీళ్ళు రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి నాయకులు అంటున్నారు సినిమాలు ఆడనివ్వమని ఎందుకు అంటున్నారు, నువ్వు క్షమాపణ చెప్పమంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తప్పు చేసినా అనే భావన నీలో ఎక్కడా కనబడట్లేదు. ఈ పాటికే క్షమాపణ చెప్పేసింటే అయిపోతుండే. ఇది ఇంతటితో ఆగేది కాదు. క్షమాపణ చెప్పించుకొని తీరుతారు తెలంగాణ ప్రజలు. ఈ సంపత్ నాయక్ కానీ మీరు అంటున్న శిరీష కానీ, ఇక రాయపడ్డారు అంటే ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆమెకు సంబంధం లేదు. తెలంగాణలో ఉన్న నాయకులు వాళ్ళ మీద దాడులు మొదలవుతాయి, ప్రదర్శనలు మొదలవుతాయి. మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ వీళ్ళని కూడా అడుగుతారు, మీ నాయకుడు తెలంగాణ దృష్టి పెట్టింది అన్నారు, నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సంపత్ నాయక్ కానీ శిరీష కానీ ఏమంటున్నారు? తెలంగాణ ప్రజలు దృష్టి పెట్టినని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన తెలంగాణ వాళ్ళంటే ఏమనాలా? మా పార్టీ నుంచి మా నాయకుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నాను అలా, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి అని అడగాల. అడగకుండా వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే నిజంగానే తెలంగాణ ప్రజలు దృష్టి పెట్టినారనే మా పవన్ కళ్యాణ్ స్టాండ్ని వీళ్ళు సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నారు? పవన్ కళ్యాణ్ దృష్టిలో పడి ఏదైనా పదవులు తీసుకుందామని. ఇక్కడ పవన్ కళ్యాణ్ తప్పు చేసిండని చెప్పడానికి వీళ్ళెవరికి ఇద్దరు ఏం సరిపోవట్లేదు. సో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లాగా కుల పిచ్చి కానీ, సినిమా పిచ్చి కానీ, వ్యక్తి పూజ మానసిక రోగం కానీ వారికి లేదు. వాళ్ళకి ఆత్మాభిమానం. ఎంతటి ఆత్మాభిమానం అంటే రాష్ట్రాన్ని సాధించుకునేంత స్థాయిలో ఆత్మాభిమానం ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని విడిచిపెట్టారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి తీరాలి. చెప్తారంటారా? నిన్న ఒక లెటర్ వచ్చింది. నిన్న లెటర్ వచ్చి దీన్ని ఆ లెటర్ సారాంశం ఏంటంటే సంతకం లేని లెటర్. అంటే దీన్ని సబ్సైడ్ చేయడం కోసం క్షమాపణ చెప్పడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగా లేరు. ఒక లెటర్ అయితే బయటకు వచ్చింది. ఆ లెటర్ ఏం చెప్తుందంటే ఆ లెటర్ని చాలా న్యూస్ ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ దీన్ని వక్రీకరించి చూడొద్దు అని చెప్పారని చెప్తుంది. కానీ ఆ లెటర్ మీద సంతకం లేదు. ఒక మ్యాటర్ ఉంది, 3 లైన్ల మ్యాటర్, కింద జనసేన పార్టీ అని ఉంది. అది అధికారికంగా పార్టీ విడుదల చేసిందా లేకపోతే ఎవరైనా కార్యకర్త విడుదల చేసినాడా అని మనకు తెలియదు. కానీ ఇది డెఫినెట్గా ఆ పార్టీ ఆఫీస్ నుంచే క్షమాపణ చెప్పకుండా వక్రీకరిస్తున్నారని చెప్తున్నారు. కానీ తప్పైన ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. సో ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ నోటి వెమ్మట నేను మాట జారాను క్షమించండి అని చెప్పేంత వరకు ఇది తెలంగాణ పార్టీ ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్ ముందర ధర్నాలు కూడా త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు లేపుతున్నారు. ఎవరు? ఈ సంపత్ నాయక్, ఈ శిరీష లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బరాబర్ అంటాం తప్పై వీళ్ళు గమ్మునుంటే కనీసం వేరే ఉంటుండే. మా పవన్ కళ్యాణ్ని అంటావా నువ్వంటే? పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే మోడీని అంటారు, డొనాల్డ్ ట్రంప్ అంటారు, కదా. అది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వాళ్ళకి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక మానసిక రోగం ఉంటుంది. ఆయన ఏం చేసినా రైటే, ఆయన చిరంజీవిని తిడితే అది కూడా రైటే, పార్టీ నుంచి బయటకు వచ్చినా రైటే, ఆయన ఏం చేస్తే అదే రైట్.
ఆ వ్యక్తి కొంచెం మానసిక రోగం ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తే అదే రైట్ అనే దీంట్లో ఉంటారు. Right. అది తప్ప రైట్ అనే ఆలోచించిన విచక్షణ కానీ వివేకం కానీ విజ్ఞత కానీ వారికి ఉండదు. సో వాళ్ళు బరాబర్ అంటాం సినిమా ఆపుతావు ఆపి చూడు అన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ రేపు కొంతమంది దానివల్ల ఎట్లా అంటావా అని ఆయన బల్మూరి వెంకటో లేకపోతే ఎవరో వచ్చి వెళ్ళి ఆ ఆఫీస్ ముందర ధర్నా ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, ధర్నా ప్రదర్శన చేసి అది రాను ఉధృతమై పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పేదాకా వెళ్తుంది. క్షమాపణ చెప్పకుండా తెలంగాణ ప్రజలు తలగుతారని నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణలో జనసేన ఉనికి ఎంత ఉందో మనం చూసినాం పోయినసారి ఎన్నికల్లో. సో దాన్ని బట్టి ఉనికి అయితే లేదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. సో కార్పొరేటర్ సీట్ కోసం పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉంటారు. సీట్ల కోసం అంటారు. అంటే సీట్ల కోసం ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అదే